అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ నుంచి వెళ్ళి ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు ఈ రోజు విడుదలైనట్టు అయితేనే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు ఈ రోజు ఖచ్చితంగా 100% మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఈ రోజు అయితే విడుదల అయ్యే పరిస్థితిలో ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు నిన్న పోస్టులు అనేది పెంచడం అయితే జరిగింది. 26,000 పోస్టుల నుంచి వెళ్ళి 40,000 పోస్టులు అనేది భర్తీ అయితే చేస్తున్నట్టు మనకు నిన్న అఫీషియల్గా వెబ్సైట్లో మనకు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే దానికి సంబంధించిన కొందరు నోటీస్ అంటే ట్విట్టర్లో టీస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళకి సంబంధించి ఈరోజు విడుదల June 14th ఈరోజు రిలీజ్ చేస్తారట అని చిన్న మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. మీకు ఆ మెసేజ్ అనేది క్లారిటీగా చూపిస్తాను. అండ్ ఈరోజు రిజల్ట్స్ వచ్చేసి మనకు ఈవినింగ్ 5 నుంచి వెళ్ళి 10 మధ్యలో ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఈరోజు అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే మనకు కన్ఫామ్గానే మనకు 90 to 100% అయితే మనకు ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీడియో అనేది ఎన్ని వరకు చూడండి. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ అలాగే CGL నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎన్ని వరకు చూడండి బ్రదర్. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ అయితే చేయండి. కొంచెం మన ఛానల్ కొంచెం బూస్టప్ ఉంటుంది. రిజల్ట్స్ వచ్చుతోనే నేను కింద డిస్క్రిప్షన్లో అంటే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. రిజల్ట్స్ వచ్చుతోనే నేను PDF అనేది అందులో పెడతాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సి సంబంధించి ఒకరు రూపాయలు ప్రతి అనే అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి వాళ్ళైతే నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చింది. ఇది మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు చాలామంది కూడా పంపించడం అయితే జరిగింది. ఇది 12th June రోజు అయితే రావడం అయితే జరిగింది 1 గంటలకు. ఇక్కడ వాళ్ళు చూసుకోవచ్చు. ఆమె ఏం రాసిందంటే ఇక్కడ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ 2024 ఈజ్ సూన్ గోయింగ్ టు పబ్లిష్డ్ బై ద స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఎస్ఎస్సి అంటే మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. యాజ్ పర్ ద అఫీషియల్ సోర్స్ ద ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ 2024 PDF లింక్ విల్ బి లైక్లీ June 14th అనేది ఉండడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి June 14th అన్నమాట. ఎస్ఎస్సి కట్ ఆఫ్ సంబంధించి అది కూడా మనకు అదే PDFలో మనకు రిలీజ్ చేస్తున్నారని వాళ్ళు ఇక్కడ ఆమె అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే బ్రదర్ మనకు ఈమె చెప్పినట్లు కాదు, ఎందుకంటే మనకు కొన్ని సోర్స్ నుంచి మనకు దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మనకు ఈరోజు రిలీజ్ చేస్తున్నారని. ఎందుకంటే మనకు లాస్ట్ టైం కూడా పోస్ట్ అనేది పెంచిన తర్వాత మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసారు. అంటే ఈరోజు పోస్టులు పెంచితే మనకు రేపు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగా చూసుకుంటే మనకు ఇప్పుడు ఈ ఇయర్ చూసుకుంటే మనకు పోస్ట్ అనేది నిన్న పెంచడం అయితే జరిగింది. కాబట్టి ఈరోజు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే 90 to 100% ఉంది. కాబట్టి నేను ఆ సోర్స్తో అయితే నేను చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకటి ఈ అప్డేట్ వచ్చేసి అఫీషియల్గా అన్నమాట. ఈమె అఫీషియల్గా రూపాయలు ప్రతి అనే అసిస్టెంట్ మేనేజరు అఫీషియల్ ఆమెనే. కాబట్టి ఈమె చెప్పినట్టు చూసుకుంటే మనకు ఈరోజు 100% మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఎంటీఎస్ సంబంధించి CGL నోటిఫికేషన్ గురించి చూసుకుంటే అండ్ బ్రదర్ ఇక్కడ మనకు ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సి వాళ్ళది ssc.gov.in వెబ్సైట్. ఇది మనకు ఇందులో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ పైన అయితే జరిగింది. ఇది జూన్ మనకు స్టార్టింగ్లోనే రావాలి. ఏది ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ CGL నోటిఫికేషన్ సంబంధించి. అయితే దానికి సంబంధించిన ఈ 2 నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయంటే మనకు రేపు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు ఈరోజు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసి చెప్పలేము. ఈరోజు కూడా మనకు ఎంటీఎస్ అండ్ హవాల్దార్ సంబంధించి నోటిఫికేషన్ అంటే ఈరోజు రిలీజ్ చేయొచ్చు. కానీ మ్యాక్సిమం మనకు ఎందుకంటే ఈరోజు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు కదా ఎస్ఎస్సి జీడీ సంబంధించి. కాబట్టి రేపు ఇట్లా మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ సంబంధించి రేపు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన పోస్టులు వచ్చేసి మనకు ఒక 4,000 అబవ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఎనీవే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం క్లారిటీ అయితే చూసుకున్నాం. అండ్ మనకు ఈ వెబ్సైట్లోనే మనకు రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకు నోటీస్ బోర్డు ఉన్నది కదా, దీంట్లో అయితే మనకు రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకు 12th June 2024 వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించి ఉండడం అయితే జరిగింది. 12th 13th June ఇక్కడ నిన్న టెంటివ్ సంబంధించిన కానిస్టేబుల్ పోస్ట్ అన్నమాట. PDF నేను ఆల్రెడీ వీడియో చేసినాను, ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ ఇక్కడ మనకు ఎస్ఎస్సి సంబంధించి రిజల్ట్స్ చూసుకుంటే ఇక్కడైతే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే రిలీజ్ చేస్తారు. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కనబడుతుంది SHL అండ్ స్టెనో జీడీ. ఇక్కడ జీడీ కానిస్టేబుల్ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ దీన్ని క్లిక్ అయితే మనకి ఇందులో అయితే రిజల్ట్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన
దానికి సంబంధించిన ఇచ్చి అలాగే ఇక్కడ పీడిఎఫ్ అలాగే రిజల్ట్ సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు ఇంటిమేట్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పెడతాను మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాతే. కాబట్టి రిజల్ట్స్ అనేది ఈరోజు ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్సి సంబంధించి ఎగ్జామ్ రాసి చూస్తున్నారో ఈరోజు మనకు ఈ వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. మనకు ఒక గంటకు చెక్ చేసుకుంటూ ఉండండి. మనకు మ్యాక్సిమం 5:30, 6 ఆ లోపల మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్ ఇంతే బ్రదర్. నేను చెప్పేందంటే మనకు రిజల్ట్స్ అనేది ఈ రోజు అయితే రిలీజ్ చేశారు. ఓవరాల్ ఇంతే బ్రదర్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.